చెప్పనా నిర్మల ప్రసాదం ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రపంచమంతా ఆరాధ్య దైవంగా భావించే ఒక పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంలో ఈ యొక్క జంతు కళేబరాల యొక్క కొవ్వును కలిపి తయారు చేయడం అనేది సిగ్గుచేటైనటువంటి విషయం, ఒక దుర్మార్గమైనటువంటి ఒక విషయం. అది ఆ కార్యక్రమాన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరిగిందో అది మనమంతా నిరసించదగినటువంటి విషయం. ఈరోజు భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో మనం ఈ యొక్క తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కళేబరాల యొక్క కొవ్వును వాడటం నిరసిస్తున్నాం. నిషేధించాలి దాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టరీత్యా విచారణ జరిపి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మనము చూసినట్టయితే తిరుపతి దేవస్థానం యొక్క లడ్డును భారతదేశం అంతటా కూడా అతి పవిత్రంగా భావిస్తూ దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ తిరుపతికి వెళ్ళిన వారి దగ్గర కాళ్ళు మొక్కుతూ అక్కడ ఉన్నటువంటి ప్రసాదం స్వీకరించేటువంటి అటువంటి పరిస్థితి ఉన్నటువంటి భారతదేశంలో అతి పవిత్రంగా భావించేటువంటి ప్రసాదాన్ని కల్తీ చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిన విషయం. గోమాంసంని అదేవిధంగా ఏదైతే మాంసంతో ఏర్పాటు చేసినటువంటి దాన్ని వచ్చినటువంటి నూనెతోటి దాన్ని తయారు చేసినటువంటి విషయం మనకు తెలిసింది. మొన్న దీనిపైన ఏదైతే ఈ చర్యలు చేసినటువంటి వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటూ అదేవిధంగా భారతదేశంలో ఎండోమెంట్ వ్యవస్థ ఇలాంటి చర్యలకు చాలా మటుకు పాల్గొంటుంది. ఎందుకంటే తక్కువ నాసిరకమైనటువంటి వస్తువులు వాడుకుంటూ టెండర్ రేట్ ఏదైతే తక్కువ వాడుకుంటూ వాళ్ళు కల్తీగా తయారు చేసినటువంటి వస్తువులను తిరుబండారంలో కానీ ఇంకా దాని విషయాలలో వాడుకుంటూ మన భక్తిని వాళ్ళు నాశనం చేయడం ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా అన్య మతస్థులను కూడా మన గుళ్ళలో ఉంచుకుంటూ వాళ్ళకేం తెలుసండి మన ప్రసాదాల గురించి. అన్య మతస్థులు వస్తే వాళ్ళకేం చేస్తుంది, వాళ్ళను కూడా మన గుళ్ళలలో ఉంచుకుంటూ వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఆ ప్రసాదాలు ఇవన్నీ కూడా కలపడం జరుగుతుంది. కాబట్టి మంచి ప్రభుత్వం అయినట్టయితే ఈరోజు ఈ చర్యలు తీసుకున్నటువంటి చర్యలను బయటకు తీస్తుంది. అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వము దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ